రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగిన ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ తో సీఎం సహా చాలా మంది మంత్రులు వేడుకలకు దూరంగా ఉన్నారు. పలువురు మంత్రులు ఈ వేడుకలకు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. వచ్చే ఏడాది నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు మంత్రులు. తాము అధికారికంగా పాల్గొనకపోయినా అధికారులు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారని అభినందించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ అధికారికంగా పాల్గొనలేదు. ప్రభుత్వం తరపున సి శాంతికుమారి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు బట్టి విక్రమార్క, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ హాజరై కళ్యాణాన్ని తిలకించారు. నల్గొండ రామగిరి సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన నవమి వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవాన్ని ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానన్నారు కోమటిరెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంత్రి శ్రీధర్బాబు సొంత గ్రామం దవ్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ వైభవం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీధర్బాబు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి. రాముడు ఏ విధంగానైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు నడిచి ఆ రోజు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఆనాడు రాక్షసులుగా ఆలోచన లేని చాలా మంది ఇబ్బంది పెట్టినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయిన ఆ రాముడి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన అందరం కూడా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తాం. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శ్రీరామనవమి వేడుక వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి దామోదర్ రాజనరసింహ. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శ్రీరాముడి దయతో సుపరిపాలన అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రాముడి సేవకు సంబంధించి రాముడి పరిపాలన దక్షత, రాముడి యొక్క మార్గదర్శకత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఆ విధంగా పరిపాలించే శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాను. అంతకుముందు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలన్నారు మంత్రి.